నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. ప్రతి అడుగు పచ్చదనంతో స్వయంగా 500 మొక్కలు నాటిన సింగరేణి చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని పెంచడం ఒక బాధ్యతగా స్వీకరించాలని పిలుపు. విజయవంతంగా నీటి బిందువు జలసింధువు కార్యక్రమాలు. రామగుండం 1లో కొత్తగా తవ్విన 7 చెరువులను స్వయంగా సందర్శించిన చైర్మన్. అక్టోబర్ లోపు మిగిలిన సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలి. నిర్లక్ష్యం వహించే నిర్మాణ ఏజెన్సీలతో ఒప్పందం రద్దు చేస్తాం. చైర్మన్ హెచ్చరిక. ప్రతి పనికి నిర్దేశించిన రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి. ఏరియా స్థాయి రక్షణ సమీక్షా సమావేశాల్లో డైరెక్టర్ ఆపరేషన్స్ సూచన. కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ పనులు మరింత వేగవంతం చేయాలి. అధికారులతో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ సమీక్ష. రామగుండం బెల్లంపల్లి రీజన్లలో డైరెక్టర్ పర్యటన, సంక్షేమ సిఎస్ఆర్ పనులపై ఏరియాల వారీగా సమీక్ష. విద్యుత్తేతర బొగ్గు వినియోగదారులతో సమీక్షా సమావేశం. సూచనలపై సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం. పర్యావరణ హితుడు వన ప్రేమికుడు అయిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా మరోసారి 500 మొక్కలు నాటారు. రామగుండం 1 ఏరియాలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని పెంచాలని, ఇది ఒక బాధ్యతగా స్వీకరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పర్యావరణ హితుడు వన ప్రేమికుడు అయిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మరోసారి తనకు పర్యావరణపై గల అభిమానాన్ని చాటుతూ ఒకేసారిగా 500 మొక్కల్ని ఏకబిగిన నాటారు. మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. రామగుండం 1 ఏరియాలో జూలై 6వ తేదీన శ్రీ ఎన్ బలరాం పార చేత పట్టుకుని 500 మొక్కలను నాటి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ ట్రీ మ్యాన్గా పేరు తెచ్చుకున్న శ్రీ ఎన్ బలరాం 2019 నుంచి ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 52 ప్రదేశాల్లో ఆయన స్వయంగా నాటిన 19,570 మొక్కలు నేడు వనాలుగా పెరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్, ఇంకా అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొని తమ వంతుగా మరో 500 మొక్కల్ని నాటారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి అడుగు పచ్చదనం చేసేలా ప్రతి ఒక్కరూ తమకు గల ఖాళీ ప్రదేశాల్లో కనీసం 3 మొక్కలు నాటాలని,
వాటిని పెంచాలని పిలుపునిచ్చారు. భావితరాలకు మన వారసులకు మనం ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్కలను పెంచి వారికి అందిస్తే అదే ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని మన రాష్ట్రాన్ని పచ్చగా చేసుకున్నాము, చల్లగా చేసుకున్నాము. అండ్ మన లంగ్ కోసము మనం ఏదైనా ఆరోగ్యం బాగుండాలంటే మంచి గాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా సింగరేణి ముందుంటుంది. ప్రతి అడుగు పచ్చదనం. మనం ఏమనుకుంటామంటే ప్రతి అడుగు పచ్చదనం. మనము వేరే వ్యక్తికి ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేస్తామో, సోషల్ కనుక ఎంతవరకు చేస్తామో అది కొంతవరకు ఉండొచ్చు. కానీ ఒక్క మొక్క కనుక నాటితే అది ప్రతి ఒక్కరికి, మనకి కొందరికి ఇంటి పక్కన ఉంటే ఇంటి ఒక్కొక్కరికి జగడం ఉండొచ్చు, ఇంచు భూమి కోసము కొట్లాటలు ఉండొచ్చు, అనేక రకాల తారతమ్యాలు ఉండొచ్చు. ఒకరి గౌరవం ఉందని ఒకరికి లేదని అనేక రకాల తారతమ్యాలు ఉండొచ్చు. కానీ చెట్టుకైతే లేదు, చెట్టుకు బార్డర్స్ కూడా లేవు, ఏమి వారికి అవరోధాలు లేవు, ఏ బౌండరీస్ లేవు. కార్మికులు అడిగితే ఇమ్మీడియట్గా ఫ్రూట్ బేరింగ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన మొక్కలు ఇవ్వండి అని చెప్తున్నాం. మనం ఈ రోజు కూడా 50 లక్షల మొక్కలు మనకు వివిధ నర్సరీస్లో ఉన్నాయి. ఫర్దర్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పని కంటే ఒక 10-20% ఎక్కువ పని చేయొచ్చు. అటు సేవా పరంగా, అటు ప్రొడక్షన్ పరంగా, డ్యూటీ అవర్స్ పరంగా మనకు చేయడానికి ఆస్కారం ఉంది. సో అది 10-20% కంపెనీ కోసం ప్రతి ఒక్కరూ అందరినీ కంపెనీ కోసము, కంపెనీ భవిష్యత్తు కోసము పనిచేయాలని. అండ్ మన కంపెనీ గ్రోత్ అనేది మన టైం అయితే ఉంది, ఆనందం అనిపిస్తుంది. 9Aలో ఒక 10 మిలియన్ యాడ్ చేసాము. 10 మిలియన్ టన్నులు అండి, 10 మిలియన్ టన్నులు. ఇప్పుడు VKOC స్టార్ట్ అయింది 6 మిలియన్ టన్నులు. JKOC స్టార్ట్ అయింది 3 మిలియన్ టన్నులు, 19 మిలియన్ టన్నులు ఈ సంవత్సరంలో మనం యాడ్ చేసేసి వెళ్ళిన ఒరిస్సా రాష్ట్రం ఎప్పుడు దాటినా అరే సింగరేణి మాది ఇక్కడ ఉందని మీకు ఒక గర్వకారణంగా నిలుస్తున్నాము. ఫర్దర్గా మీరు రాజస్థాన్కి వెళ్ళినా, జైపూర్కి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా అరే పక్కనే జైపూర్ ఉంది, ఇక్కడ కూడా మా సింగరేణి సోలార్ ప్లాంట్ పెడుతుందనే ఒక గర్వకారణము. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ వెళ్తున్నాం. అటు మధ్యప్రదేశ్, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మనం క్రిటికల్ మినరల్స్కి కావాల్సిన బ్లాక్స్ తీసుకోవడానికి మనం కన్సల్టెంట్ని నియమించుకొని దాంట్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాము. సో ఇవన్నీ కూడా చెప్పడానికి ఆనందంగా ఉంది. అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలి, నిలవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మనం వెల్ఫేర్ పరంగా కూడా అందరికి ఒక సామాజిక భద్రత, సాంఘిక భద్రత మనం బీమా ద్వారా కల్పించాము. సో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో కంపెనీ ఒక 360 డిగ్రీస్ దాకా ఎట్లా పనిచేయాలో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. ఏరియా GM శ్రీ లలిత్ కుమార్ మాట్లాడుతూ, ఒక సంస్థకు ఉన్నతాధికారిగా ఉన్న శ్రీ ఎన్ బలరాం స్వయంగా మొక్కలు నాటుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CMOA అధ్యక్షులు బి మల్లేష్, AITC డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్, ఏరియా ఉన్నతాధికారులు, ఏజెంట్లు, మేనేజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాకాలంలో కూడా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా లక్ష్యాలు సాధించాలని సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఏరియాల జనరల్ మేనేజర్ని ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జరిగిన అన్ని ఏరియాల సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం సంస్థ సాధించాల్సిన లక్ష్యాలపైన ఎప్పటికప్పుడు సంస్థ డైరెక్టర్లు మరియు ఏరియాల జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. జూలై 12వ తేదీన ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది సింగరేణి సంస్థ 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని, కాబట్టి ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడం కోసం ప్రతి ఏరియా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓపెన్ కాస్ట్ గనుల నుంచి నీటిని తోడివేయడం కోసం పంపుల్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తెరిపి కాలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించాలన్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో భూగర్భ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన ఏరియా జనరల్ మేనేజర్లను కోరారు.
బొగ్గు రవాణాలో కూడా వెనకబడకుండా చూడాలని, ముఖ్యంగా వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించడానికి ప్రతి ఏరియాలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SDM సుభాని, జనరల్ మేనేజర్ CPP శ్రీ మనోహర్, ఇంకా కార్పొరేట్కి చెందిన వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాల నుంచి ఏరియాల జనరల్ మేనేజర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల కోసం సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం నీటి బిందువు జల సింధువు అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 62 కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా రామగుండం 1 ఏరియాలో చేపట్టిన చెరువుల్ని చైర్మన్ స్వయంగా వీక్షించారు. సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల కోసం, జీవావరణ అభివృద్ధికి, అలాగే జలచరాలు పశుపక్షాదుల పెరుగుదల కోసం సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం నీటి బిందువు జల సింధువు అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. ఈ కార్యక్రమం కింద సింగరేణి వ్యాప్తంగా 62 మినీ చెరువుల నిర్మాణం చేపట్టాలని, అలాగే 45 పాత చెరువుల్లో పుడికి తీయాలని నిర్ణయించారు. ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇటీవల రామగుండం 1 ఏరియాను సందర్శించిన చైర్మన్ మరియు MD RG1 ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ సారథ్యంలో అక్కడ చేపట్టిన నీటి బిందువు జలసింధువు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఉన్నాయి సార్ 1 kg దాకా ఉన్నాయి. అమ్మో తెచ్చినప్పుడు ఆయన పల్లె కొరమటల్లో ఏమైనా ఉంటాయి కదా. రామగుండం 1 ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనికి సమీపంలో 4000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఒక చెరువు నిర్మించారు. సుమారు 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో వీటిని నిర్మించడం జరిగింది. ఈ విధంగా నిర్మించిన 7 చెరువుల్ని సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం సందర్శించారు. వీటి నిర్మాణానికి సంబంధించిన విషయాలను ఏరియా GM శ్రీ డి లలిత్ కుమార్ వివరించారు. మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనికి సమీపంలో నిర్మించిన ఈ జలాశయాల్లోకి డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో నింపవచ్చని, ఈ నీటి వల్ల భూగర్భ జలాల పెంపుదలకు, జీవావరణ వృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఈ సందర్భంగా చైర్మన్ తెలియజేశారు. యాక్చువల్ 1.5 అనుకున్నాం. బాగుంటుంది వాటర్ బాడీస్ పెడతాము. ఇది కూడా అనుకున్నాం కదా, ప్రతి చోట ఒక వాటర్ బాడీ అందులో జలసింధు నీటి బిందువు అని అనంతరం ఆయన RG1 ఏరియాలోని నర్సరీని సందర్శించారు. DGM ఫారెస్ట్ శ్రీ కర్ణ నర్సరీలో గల మొక్కల వివరాలను తెలియజేశారు. అలాగే ట్రాన్స్లోకేట్ పద్ధతి ద్వారా ఇక్కడ నాటిన చెట్లను కూడా చైర్మన్ పరిశీలించడం జరిగింది. సింగరేణి సంస్థ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. కాగా మొదటి 2వ దశలో ఇంకా మిగిలి ఉన్న నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని, అక్టోబర్ నాటికల్లా పూర్తి చేయనట్లయితే సంబంధిత కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని సంస్థ చైర్మన్ హెచ్చరించారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టిన విషయం మీ అందరికీ విదితమే. ఇప్పటికే సింగరేణి సంస్థ వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసిన 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. తద్వారా సింగరేణి సంస్థ చెల్లించే విద్యుత్ బిల్లుల్లో చాలా వరకు ఆదా చేయగలుగుతున్నారు. కాగా సింగరేణి సంస్థను అనతి కాలంలోనే నెట్ జీరో సంస్థగా రూపుదిద్దాలని యాజమాన్యం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి కావాల్సిన సోలార్ ప్లాంట్ల నిర్మాణం పైన సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం జూలై 10వ తేదీన హైదరాబాద్లోని సింగరేణి భవన్లో
ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం పైన ఆయన అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో ప్రత్యేకించి మాట్లాడారు. మొదటి దశలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియపై ఆయన నిశ్చితంగా సమీక్షిస్తూ, ఇకపై ఈ నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిల్లుల చెల్లింపు విషయంలో సింగరేణి సంస్థ నుంచి ఎటువంటి జాప్యం లేకపోయినప్పటికీ నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా సరే ఇచ్చిన పనుల్ని అక్టోబర్ నెల నాటికి వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇకపై ఏజెన్సీలకు ఎటువంటి పొడిగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థలకు ఇదే చివరి అవకాశంగా భావించాలన్నారు. నిర్మాణాలను అక్టోబర్ నెలకల్లా పూర్తి చేయనట్లయితే సదరు ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అలాగే పనుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన వారిని కంపెనీలో బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని కూడా ఆయన తెలియజేశారు. నిర్మాణపు పనులు అక్టోబర్ నెలకల్లా పూర్తి చేయడానికి సింగరేణి సోలార్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, అంకితభావంతో పనిచేయాలని కూడా ఆయన ఆదేశించారు. కాగా మందమరిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంటుకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS వ్యవస్థ పనులు కూడా ఆగస్టులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూర్యాఘర్ యోజన పథకం కింద సింగరేణిలో వివిధ భవనాలపై చేపట్టిన 32.75 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్ల నిర్మాణపు పనులన్నీ కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SGM సుభాని, జనరల్ మేనేజర్ సోలార్ శ్రీ బి సీతారామం, జనరల్ మేనేజర్ వర్క్షాప్ శ్రీ ఫ్రిజరాల్డ్, PPD HOD శ్రీ విశ్వనాథరాజు, సంబంధిత ఏరియా ఇంజనీర్లు, సోలార్ ప్లాంట్ల ఇంజనీర్లు, వర్క్షాప్ ఇంజనీర్లు, వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థను ప్రమాదరహిత సంస్థగా రూపుదిద్దాలంటే ప్రతి పనికి నిర్దేశించిన రక్షణ సూత్రాలు విధిగా పాటించాలని డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇటీవల రామగుండం 1, రామగుండం 3, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియాలో జరిగిన రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు కూడా ఏరియాల వారీగా మరియు సింగరేణి వ్యాప్తంగా రక్షణపైన త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. రామగుండం 3 మరియు అడ్రియాల ప్రాజెక్టు ఏరియాకు సంబంధించి ఇటీవల ఒక రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ 19వ ఏరియా స్థాయి త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ అధ్యక్షోపన్యాసం చేస్తూ ఉద్యోగులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భద్రతతో కూడిన విధులు నిర్వహించాలన్నారు. యాజమాన్యం భద్రత విషయంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఎప్పటికప్పుడు DGMS వారు అందజేసే ఆదేశాలు, సూచనలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ నుంచి DMS మైనింగ్ శ్రీ N నాగేశ్వరరావు, DMS ఎలక్ట్రికల్ శ్రీ రాజ్ కుమార్, ఇంకా ఇతర అధికారులు తమ ప్రసంగాల్లో సింగరేణి సంస్థలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన వివరించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విషయంపై కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, కార్పొరేట్ సేఫ్టీ విభాగం జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్, రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ మధుసూదన్, రెస్క్యూ విభాగం జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు YV రావు, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి CH వెంకటరమణ తదితరులు తమ సూచనలు అందించారు. రామగుండం 1 ఏరియాలో 19వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ, GM సేఫ్టీ శ్రీ చింతల శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మైనింగ్ శ్రీ నాగేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఎలక్ట్రికల్ శ్రీ రాజ్ కుమార్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ D లలిత్ కుమార్,
ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు ఎప్పటికప్పుడు ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను తీర్చిదిద్దడం కోసం అనేక రకాల సూచనలు చేస్తున్నారని వాటిని ఎప్పటికప్పుడు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు పలు రకాల సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మరొకసారి సమీక్ష జరిగింది. సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల కొత్తగూడెం, మనుగూరు తదితర ఏరియాలో పర్యటించారు. కొత్తగూడెంలో కొత్తగా ప్రారంభించనున్న వీకే కోల్ మైన్కు సంబంధించిన పనులను ఆయన ప్రత్యేకించి సమీక్షించారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు కొత్తగూడెం ఏరియాలో పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలంరాజ్తో కొత్తగా మంజూరైన వీకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన పనుల పురోగతిపైన చర్చించారు. వీకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన సిహెచ్పి నిర్మాణ స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. కొత్తగూడెం ఏరియా నుంచి రోజువారీగా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను కూడా ఆయన ఏరియా జీఎంతో సమీక్షించడం జరిగింది. వీకే ఓపెన్ కాస్ట్ గని నుంచి నిర్దేశిత సమయంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ సివిల్ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, జీకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం రమేష్, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ థౌరియా, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ శ్రీ గౌతమ్ పుట్రు ఇటీవల బెల్లంపల్లి రీజియన్లోను, రామగుండం రీజియన్లోను విస్తృతంగా పర్యటించారు. గనుల్లోకి వెళ్లి అక్కడి పని పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది. అలాగే కార్మిక సంక్షేమం మరియు సిఎస్ఆర్ కార్యక్రమాలపైన ఏరియాలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి సంస్థలో ఇటీవల డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గౌతమ్ పుట్రు సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలను సందర్శిస్తున్నారు. తన సందర్శనలో భాగంగా ఆయన శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు. వారికి ఏరియా జీఎం శ్రీ ఎం శ్రీనివాస్ స్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆర్కే న్యూటెక్ భూగర్భ గనిలోకి దిగి అక్కడి పనులను పరిశీలించారు. గనిలోపల జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక్కడ తీసుకుంటున్న రక్షణ తదితర అంశాలపైన ఆయనకు అధికారులు వివరించారు. పూర్తి రక్షణతో ఉత్పత్తి సాధించాలని ఈ సందర్భంగా డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు ఆదేశించారు. ఈ మధ్యలో మిగిలిపోయిన పోర్షన్ మనం పిల్లలు ఎక్స్ప్లోజివ్ కూడా విలేజ్ తర్వాత పైన ఇప్పుడు ఆ తరువాత ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించడం జరిగింది. వ్యూ పాయింట్ నుంచి ఆయన గనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని ఆయన ఏరియా యాజమాన్యాన్ని ఆదేశించారు. రామగుండం 1 ఏరియాను సందర్శించిన డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు అక్కడ గల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్, ఏసీఎంఓ డాక్టర్ అంబిక, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఆసుపత్రిని కలిగి తిరుగుతూ అక్కడ ఉన్న రోగులతో మాట్లాడారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న క్యాత్ ల్యాబ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జనరల్ సర్జన్, ఈఎన్టీ డాక్టర్లను త్వరలోనే నియమిస్తామని తెలియజేశారు. వైద్యులు సేవాభావంతో కార్మికులకు వైద్య సేవలు అందించాలని కోరారు. సింగరేణి ఆసుపత్రుల్లో ఆర్థో సర్జన్స్ బాగా ఆపరేషన్లు చేస్తున్నందువల్ల ఆర్థోకు సంబంధించిన కేసులను సింగరేణి ఆసుపత్రుల్లోనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తొలిసారిగా ఆసుపత్రిని సందర్శించిన ఆయనకు ఏరియా జీఎం లలిత్ కుమార్, ఏసీఎంఓ డాక్టర్ అంబిక శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏరియాల పర్యటనలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సిఐఎస్ఎఫ్ పోలీసు బృందం గౌరవ వందనాన్ని సమర్పించింది. ఆ తర్వాత ఆయన ప్లాంట్లో ఒక మొక్కను నాటి తన పర్యటనను ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీపీ శ్రీ సిహెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్ పిసిఎస్ ఎం నరసింహారావు, ఇంకా ఇతర అధికారులు ఈ పర్యటనలో ఆయనకు ప్లాంటుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్లాంట్లో గల కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, బాయిలర్, అనలిటికల్ ల్యాబ్, టర్బైన్ పనితీరు,
అలాగే మెయిన్ ప్లాంట్లో పనితీరు గురించి అధికారులు వివరించారు. కంట్రోల్ రూమ్లో ఆయన ప్లాంట్ యొక్క ప్రొడక్షన్, పనితీరు తదితర అంశాలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఆ తరువాత పర్యావరణ హితంగా అక్కడ చేపడుతున్న ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మాణపు పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ నిర్మాణపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్లాంట్ ఆవరణలో త్వరలో నిర్మించనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ గౌతమ్ పొట్రు మాట్లాడుతూ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇప్పటి వరకు సమర్థంగా పనిచేస్తూ మంచి పేరు సాధించిందని, ఇదే ఒరవడిని కొనసాగించాలని తెలియజేశారు. సింగరేణి కార్మికులకు మరియు సమీప గ్రామాల ప్రజల కోసం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. This year we will definitely put a target of completing this sports ground before the end of this year. ఈ ప్లాంట్కు విచ్చేసిన ఆయనకు ఉద్యోగులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. సింగరేణి ఏరియాల పర్యటనలో భాగంగా డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, సిఎస్ఆర్ కార్యక్రమాలు, భూసేకరణ తదితర అంశాలపైన ఆయన శ్రీరాంపూర్లో ఒక సంయుక్త సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ ఎం శ్రీనివాస్, మందమర్రి జీఎం దేవేందర్, బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్ రెడ్డి ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఏరియాలు సాధిస్తున్న ఉత్పత్తి గురించి ఏరియాల జనరల్ మేనేజర్లు వివరించారు. కాగా కార్మిక సంక్షేమంపై తీసుకుంటున్న చర్యల్ని సమీక్షించిన డైరెక్టర్ పా కార్మిక సంక్షేమం పట్ల ఎటువంటి రాజీ లేకుండా అంకితభావంతో పనిచేయాలని, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కార్మికునికి చేరే విధంగా చూడాలని డైరెక్టర్ పా పిలుపునిచ్చారు. అలాగే సమీప గ్రామాల్లో తీసుకుంటున్న సిఎస్ఆర్ కార్యక్రమాలను కూడా ఉధృతం చేయాలన్నారు. పలు రకాల భూసేకరణ కార్యక్రమంపైన ఆయన ప్రత్యేకించి సమీక్షించారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపైన సంబంధిత ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ముందుకు పోవాలని, ఈ విషయంలో తన నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు RG2 ఏరియాలో అధికారులతో సమావేశమై ఆ ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, సమీప గ్రామాల్లో తీసుకుంటున్న సిఎస్ఆర్ పనులపైన సమీక్షించడం జరిగింది. రామగుండం 3 మరియు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలకు సంబంధించిన అంశాలను కూడా డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం 3 ఏరియాలో తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు ఏరియా ప్రగతిపైన ఏరియా జీఎం శ్రీ సుధాకర్ రావు వివరించారు. Few, sir. What? Maximum customer is our NTPC, sir. Through MGR we are supplying, sir. అట్లాగే అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కొలిపాక నాగేశ్వరరావు వివరించారు. అనంతరం ఆయన ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులను మరియు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. సింగరేణి సంస్థ ఇటీవల విద్యుతేతర పరిశ్రమల వినియోగదారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ SDM సుభాని సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న సుమారు 700 లక్షల టన్నుల బొగ్గులో ఎక్కువ శాతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా అవుతోంది. కాగా మిగిలిన బొగ్గును విద్యుత్తేతర పరిశ్రమలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విధంగా సింగరేణి సంస్థ నుంచి ప్రతి ఏడాది సుమారు 80 లక్షల టన్నుల బొగ్గును చిన్న, మధ్యతరహా పరిశ్రమలైన సిమెంట్, స్పాంజ్ ఐరన్, సిరమిక్స్, ఎరువులు, మందులు, పేపర్ తదితర పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. వినియోగదారులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సింగరేణి యాజమాన్యం సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు వినియోగదారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ బొగ్గు రవాణా, బొగ్గు నాణ్యత తదితర అంశాలపైన ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటోంది. ఈ క్రమంలో జూలై 9వ తేదీన ఇటువంటి సమావేశాన్ని హైదరాబాద్ సింగరేణి భవన్లో నిర్వహించారు. సింగరేణి సంస్థ నుంచి బొగ్గు తీసుకుంటున్న విద్యుత్తేతర పరిశ్రమల వినియోగదారుల ప్రతినిధులతో ఈ సమీక్షను నిర్వహించడం జరిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 60 పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇంకా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, డీజీఎంలు శ్రీ సురేందర్ రాజు, శ్రీ శ్రీనివాసరాజు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం అనేక రకాల చర్యలు తీసుకుందన్నారు. ముఖ్యంగా నాణ్యమైన బొగ్గును సకాలంలో అందజేయటానికి అనేక రకాల చర్యలు తీసుకుందని, దశాబ్దాల కాలంగా విద్యుత్తేతర వినియోగదారులకు సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఇకపై కూడా ఈ వ్యాపార బంధాన్ని కొనసాగిస్తూ విద్యుత్తేతర పరిశ్రమలకు కావలసిన బొగ్గును పూర్తి స్థాయిలో స్వీకరించాలని కోరారు. తగినంత బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ బొగ్గు ధరలు, సరఫరా, నాణ్యత తదితర అంశాలపైన పలు రకాల సూచనలు చేశారు. ఈ సూచనలను యాజమాన్యం పరిశీలిస్తుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ ఇటీవల నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు తీసుకున్న చర్యలు తమకు సంతృప్తినిచ్చాయని కొందరు వినియోగదారులు ఈ సందర్భంగా తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.